గోదావరి దగ్గర చిన్న పల్లెటూరు ఉంది. ఆ ఊరు పేరు రామాపురం. పచ్చని పంటలతో నిండుగా నడిచే కాలువలతో, ఉదయాన్నే కోయిలల కూయుడుతో ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది. అక్కడి ప్రజలు సరళంగా, ప్రేమగా జీవిస్తుంటారు. ఆ ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతని తండ్రి రామయ్య రైతు, తల్లి లక్ష్మమ్మ మంచి గృహిణి. చిన్నప్పటి నుంచే రాము కష్టపడే స్వభావం కలవడు. చదువు కూడా బాగానే నేర్చుకున్నాడు. కానీ అతనికి ఊరంటే చాలా ఇష్టం. పట్టణానికి వెళ్లి ఉద్యోగం చేయాలని అతనికి ఆసక్తి ఉండేది కాదు. ఒకరోజు రామయ్య అన్నాడు, రాము, నీకు మంచి చదువు ఉంది. నగరానికి వెళ్లి మంచి ఉద్యోగం చేసుకో. ఇక్కడ రైతు పని కష్టమే. అప్పుడు రాము నవ్వుతూ చెప్పాడు, నాన్నా, ఈ మట్టి మనదే. మన పొలాల్లో పండే అని మన చేతులతోనే ఆవాలి. నేను రైతుగానే ఉంటాను. తండ్రి కొద్దిగా ఆశ్చర్యపోయినా తన కుమారుడి నిర్ణయాన్ని గౌరవించాడు. రోజులు గడిచాయి. రాము కొత్త పద్ధతులు నేర్చుకుని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఇతర రైతులు సంప్రదాయ పద్ధతులు మాత్రమే ఉపయోగిస్తుండగా, రాము మాత్రం కొత్త రకాల విత్తనాలు, నీటి పొదుపు పద్ధతులు, సహజ ఎరువులు ఉపయోగించడం మొదలుపెట్టాడు. మొదట్లో గ్రామస్తులు నవ్వుకున్నారు. ఈ రాము కొత్తగా ఏం చేస్తాడో చూడాలి అని కొందరు మాట్లాడుకున్నారు. కాని రాము తన పని ఆపలేదు. కష్టపడి తన పొలాన్ని చూసుకున్నాడు. కొద్ది కాలంలోనే అతని పొలం పచ్చగా కలకలాడింది. పంట చాలా బాగా వచ్చింది. ఆ ఊరిలో అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు పెద్దాయన వెంకటేశం రాముని దగ్గరకు వచ్చి అడిగాడు, రాము, నువ్వు ఏం చేశావురా? నీ పంట ఇంత బాగా ఎలా వచ్చింది? రాము వినయంగా చెప్పాడు, బాబాయ్, నేనేం పెద్దగా చేయలేదు. కొత్త పద్ధతులు ప్రయత్నించాను. నీటిని వృధా కాకుండా చూసుకున్నాను. సహజ ఎరువులు వాడాను. ఆ మాటలు విన్న తర్వాత గ్రామంలోని ఇతర రైతులు కూడా రాముని దగ్గరకు వచ్చి నేర్చుకోవడం ప్రారంభించారు. అలా రామాపురం ఊరు మెల్లగా మారింది. పంటలు బాగా రావడం మొదలైంది. రైతులు సంతోషంగా ఉండడం ప్రారంభించారు. ఇంతలో ఒక సమస్య వచ్చింది. ఆ సంవత్సరం వర్షాలు తగ్గిపోయాయి. కాలువలు ఎండిపోయాయి. నీటి కొరత ఏర్పడింది. రైతులందరూ భయపడ్డారు. ఇప్పుడు పంట ఎలా పెంచాలి అని అందరూ ఆందోళన చెందారు. అప్పుడు రాము ఒక ఆలోచన చెప్పాడు. మన ఊరిలో చిన్న చెరువు ఉంది. దాన్ని లోతుగా తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకుందాం. అందరం కలిసి పని చేస్తే ఇది సాధ్యమే. మొదట కొందరు సందేహపడ్డారు. కానీ చివరకు అందరూ అంగీకరించారు. రోజుల పాటు గ్రామస్తులందరూ కలిసి చెరువును తవ్వారు. యువకులు, వృద్ధులు, మహిళలు అందరూ కలిసి పనిచేశారు. చివరకు పెద్ద చెరువు తయారైంది. కొన్ని రోజుల తర్వాత వర్షం పడింది. చెరువు నిండిపోయింది. ఆ నీటితో పంటలు సాగు చేశారు. పంట మళ్ళీ బాగా వచ్చింది. ఆ రోజు గ్రామ పెద్ద అన్నాడు, ఈరోజు మన ఊరు ఇలా నిలబడటానికి కారణం రాము. అతని ఆలోచనలు మనందరికీ మార్గం చూపించాయి. రాము వినయంగా అన్నాడు, ఇది నా వల్ల కాదు. మనందరం కలిసి పనిచేసినందుకే ఇది సాధ్యమైంది. ఇంతలో మరో సంఘటన జరిగింది. నగరానికి వెళ్లిన కొందరు యువకులు తిరిగి ఊరికి వచ్చారు. వాళ్ళు నగర జీవితం కష్టమని గ్రహించారు. వాళ్ళు రాముని దగ్గరకు వచ్చి చెప్పారు, రాము, మేము కూడా రైతులుగా మారాలి. మాకు నేర్పిస్తావా? రాము చిరునవ్వుతో అన్నాడు, ఖచ్చితంగా నేర్పిస్తాను.